ఆ సూర్యనారాయణదంతా నటన. ప్రేమించానంటూ నటిస్తూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే రాక్షసుడు ఇలా ఎంతమందిని మోసం చేశాడు. అదిగో ఆ ఫోటో చూడు. నువ్వు మొదటి భార్యవి కాదా లేఖ్య, రెండో భార్యవి. ఏంటి ఐశ్వర్య నువ్వు మాట్లాడుతుంది? పచ్చి నిజమే మాట్లాడుతున్నానా లేఖ్య? సూర్యనారాయణ అనే కామ పిశాచి విశ్వరూపం గురించి మాట్లాడుతున్నాను. సూర్యనారాయణకి నేను రెండో పెళ్ళాన్నా? నో నో, నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాల లేఖ్య. అందుకు నేను సాక్ష్యంతో సహా ఇక్కడికొచ్చాను. ఇందులో వాడి విశ్వరూపం అంతా ఉంది, వాడి విషపు రూపం ఉంది. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం. ఈ విషయంలో మేము మీ మనసును నొప్పిస్తే మమ్మల్ని క్షమించండి. నాన్న ప్లీజ్ నాన్న, అలా చూడకండి. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. ప్లీజ్ నాన్న, మమ్మల్ని క్షమించండి.
అలేఖ్య, కూల్ డౌన్ అలేఖ్య. నేను మోసపోయాను ఐశ్వర్య, మోసపోయాను. వాడికి ఎంతమందితో అఫైర్స్ ఉన్నా కనీసం తాళి అనే విషయంలోనైనా ఆ సూర్యనారాయణ నా వాడు అనుకున్నాను. కానీ వాడుకు సెకండ్ హ్యాండ్ అని, నేను వాడికి రెండో భార్యనని ఇప్పుడే తెలిసింది. అయ్యో అయ్యో భగవంతుడా. ఆ సూర్యనారాయణ నన్నింత ఘోరంగా చీట్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకంటే ముందు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి నన్ను స్టెఫ్ నిన్ను చేశాడు. అలేఖ్య, వాణ్ణి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అపూర్వ జీవితంలో సుఖమే లేదు, ఎప్పుడూ నరకమే. ఆ నరకం నుంచి బయటపడాలనే అపూర్వ సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏంటి ఐశ్వర్య, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందా? అవునా లేఖ్య, వాడి మోసాల్ని తట్టుకోలేక అపూర్వ చచ్చిపోయింది. ఏంటి ఐశ్వర్య, ఏంటి ఆ సూర్యనారాయణ బాగోతో ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంటి? ఏం చెప్పమంటావా లేఖ్య, నువ్వు అసలే బాబు టెన్షన్ లో ఉన్నావు. ఈ టైంలో నీకు చెప్పడం మంచిది కాదని చెప్పలేదు, కానీ ఆ సూర్యనారాయణకి నువ్వు దగ్గరవుతున్నావని తెలుసుకుని నేను సహించలేకపోయాను. ఆ సూర్యనారాయణ మళ్ళీ నీకు ఏ వల వేస్తాడోనని భయం వేసింది. వాడి మూలంగా నా స్నేహితురాలు అపూర్వని పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు నా చెల్లెల్ని పోగొట్టుకోలేను. అందుకే చెప్పాను అలేఖ్య. రాక్షసుడు ఈ భూమి మీద ఉండకూడదక్కా, ఉండకూడదు. వాణ్ణి నాశనం చేస్తాను, సర్వనాశనం చేస్తాను. ఈ అలేఖ్య అంటే ఆట బొమ్మ కాదు, ఆడబొమ్మ కాదు, ఆడ పులినని నిరూపిస్తాను. అలేఖ్య, అలేఖ్య ఆగు, అలేఖ్య.
ఐశ్వర్య, వాణ్ణి చంపేస్తాను, చంపేస్తాను. అలేఖ్య, నేను చెప్పేది విను. నేను ఆల్రెడీ వాణ్ణి చంపడానికి కొన్నిసార్లు ప్రయత్నించాను, కానీ ఇది తగిన సమయం కాదని ఊరుకున్నాను. నువ్విప్పుడు ఆవేశపడక లేఖ్య, ప్లీజ్. లేదక్కా, ఈ రోజు వాడి అంతు తేల్చాల్సిందే, అటో ఇటో తేలిపోవాల్సిందే. అలేఖ్య, అయ్యో అలేఖ్య, అలేఖ్య ఆగు. అలేఖ్య, అలేఖ్య, నా మాట విను. అలేఖ్య, అలేఖ్య, ప్లీజ్ వద్దు, నా మాట విను. అలేఖ్య, అలేఖ్య ఆగు. అలేఖ్య, ఏంటి అందరూ అలా మాడిపోయిన మోకాలేసుకొని అలా చూస్తున్నారు? ఏదో జరగరాంది జరిగినట్టు మీ రియాక్షన్స్ లో ఏదో తేడా ఉంది. ఏంటి అత్తయ్య గారు, ఉరఫ్ జయంతి గారు, నేనేంటి సడన్ గా ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఒక విషయంలో నాకు క్లారిటీ కావాలి, అందుకే మీతో డిస్కస్ చేసి క్లారిటీ తెచ్చుకుందామని ఇక్కడికి వచ్చాను. సరే, ముందలా కూర్చో, మాట్లాడదాం. నేనిప్పుడు కూర్చుని మాట్లాడే పొజిషన్లో లేను. ముందు నాకు సలహా ఇవ్వాలి. చెప్పలేఖ్య. బాగా డబ్బున్న ఒక రాజకుమారి చాలా పేదవాణ్ణి పెళ్లి చూసుకుంది. కానీ ఆ పేదవాడు రాజ్యం అంతా తిరిగి బయట బాగా ఎంజాయ్ చేసొస్తాడని ఆ రాజకుమారికి తెలీదు. ఏ టైంలో ఇంటికొస్తాడో తెలీదు. పాపం ఆ రాజకుమారి ఆ పేదవాడి కోసం రాత్రుళ్ళు పగళ్ళు గుమ్మం దగ్గరే వెయిట్ చేసేది. ఆ రాజకుమారికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడు ఎలా తిరిగినా తాళి కట్టిన భర్తనే సెంటిమెంట్తో తన భర్త ఏకపత్ని వ్రతుడనే భావంతో భరించింది. తన భర్త తనకే సొంతమనే కాన్సెప్ట్తో తన సర్వం భర్తకి అంకితం చేసింది. అలాంటి రాజకుమారికి కొన్ని విషయాలు తెలిసాయి. తన భర్త విలాస పురుషుడని, పరాయి ఆడవాళ్ల వెంట పడే రాక్షసుడని. అప్పుడు భర్త మీద ఎంత కోపం ఉన్నా తాళి కట్టిన భర్త అని సరిపెట్టుకుంది. కానీ తర్వాత ఆ రాజకుమారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. తన భర్తకి ఆల్రెడీ ఒక అమ్మాయితో ముందే పెళ్ళయిందని. తన భర్త టార్చర్ తట్టుకోలేక
ముందు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని. తర్వాత ఆ పేదవాడిని పెళ్లి చేసుకున్న రాజకుమారికి ఈ భయంకరమైన నిజాలు తెలిసాయే గాని ఏం చేయాలో తెలియడం లేదు. మీరేమైనా రాజకుమారికి సలహా ఇస్తారేమోనని ఇక్కడికి వచ్చాను. చూడమ్మా, ఆ అమ్మాయి ఎవరో గాని చాలా మంచిదానిలా ఉంది. పేదవాణ్ణి పెళ్లి చేసుకున్నా ఎంతో గొప్పగా ప్రేమించింది. భర్త ఎన్ని తప్పులు చేసినా తన భర్త ఏకపత్ని వ్రతుడు నాకు మాత్రమే సొంతం అని అనుకుంది. కానీ అది నిజం కాదని తెలిసినప్పుడు అతనికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. అవును వదినా, ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి సూసైడ్కి కారణమయ్యాడు. ఒక విధంగా ఆ అమ్మాయిని చంపేశాడు. అలాంటి రాక్షసుణ్ణి క్షమించకూడదు. అతనికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. ఏంటి ప్రకాష్, నువ్వేం మాట్లాడడం లేదు? వాడు చేసింది చాలా పెద్ద తప్పక్క. వాణ్ణి బతకనివ్వకూడదు. ఏమండి శ్రీవారు, మీరేమంటారు? ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడని ఆలోచిస్తున్నాను. పేదవాడైనా ఆ రాక్షసుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద ద్రోహం చేశాడు. అలాంటి వాణ్ణి చంపినా తప్పులేదు. అతనెవరో మీకు తెలుసుకోవాలనుంది కదూ? ఆ ఇడియట్ ఎవరో తెలుసుకుంటే ఇక వాడి వల్ల ఎవరూ పడకుండా జాగ్రత్త పడొచ్చు. ఆ మహానుభావుడెవరో మీరే చూసి తరించండి. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. ప్లీజ్ నాన్న, మమ్మల్ని క్షమించండి.